నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ సచిన్ తన్వర్. ప్రో కబడ్డీ సీజన్ 12లో పునేరి పల్టన్కి రిప్రజెంట్ చేశాడు సచిన్ తన్వర్. బట్ టీంలో ఆల్రెడీ అసలం నందార్, మోహిత్ గోయత్, ఆదిత్య షిండే, పంకజ్ మోహిత్ ఇలాంటి స్టార్ రైడర్స్ ఉండడంతో స్టార్టింగ్ 7లో ఆడడానికి అవకాశం లభించలేదు సచిన్ తన్వర్కి. దీంతో ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో మనకు కనిపించబోతున్నాడు సచిన్ తన్వర్. నెంబర్ 2 మణీందర్ సింగ్, మైటీ మణీందర్ సింగ్. లాస్ట్ సీజన్లో పట్నా పైరేట్స్ టీంకి రిప్రజెంట్ చేశాడు మణీందర్ సింగ్. బట్ తన ఏజ్ రీత్యా, తగ్గినటువంటి రిఫ్లెక్సెస్ రీత్యా సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు మణీందర్ సింగ్. దీంతో ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో మనకు కనిపించే అవకాశం ఉంటుంది మణీందర్ సింగ్. నెంబర్ 3 గుమాన్ సింగ్. గుమాన్ సింగ్ కూడా మంచి టాలెంట్ ఉన్నటువంటి యంగ్ రైడర్ అని చెప్పుకోవాలి. బట్ వివిధ కారణాల రీత్యా ప్రో కబడ్డీ సీజన్ 12లో తన టాలెంట్కి తగినటువంటి ఆపర్చునిటీస్ అయితే తనకి యూపీ యోధాస్లో లభించలేదని చెప్పాలి. దీంతో ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో మనకు కనిపించబోతున్నాడు గుమాన్ సింగ్. నెంబర్ 4 సందీప్ కుమార్. బీహార్కి చెందినటువంటి ఈ ప్లేయర్ కూడా చాలా టాలెంట్ ఉన్నటువంటి ప్లేయర్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. చాలా టెక్నికల్ ఎబిలిటీస్ కలిగినటువంటి ప్లేయర్ సందీప్ కుమార్. బోనస్ చేస్తూ ఉంటాడు, టో టచ్ చేస్తూ ఉంటాడు, వాట్ నాట్ ఎవ్రీ స్కిల్ కలిగినటువంటి ప్లేయర్ సందీప్ కుమార్. బట్ లాస్ట్ సీజన్లో యుముంబాకి అనుకున్నటువంటి రిజల్ట్స్ని అందించలేకపోయాడు సందీప్ కుమార్. దీంతో ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో మనకు కనిపించబోతున్నాడు. నెంబర్ 5 అర్జున్ దేశ్వాల్. అర్జున్ దేశ్వాల్ కూడా చాలా టాలెంట్ ఉన్నటువంటి రైట్ రైడర్ అని చెప్పుకోవాలి. మంచి రికార్డ్స్ ఉన్నాయి అర్జున్ దేశ్వాల్కి పీకేఎల్లో. బట్ లాస్ట్ సీజన్లో తమిళ తలైవాస్ తరఫున అనుకున్నంత బాగా పర్ఫామ్ చేయలేదు అర్జున్ దేశ్వాల్. అండ్ తమిళ తలైవాస్ మేనేజ్మెంట్ అండ్ అర్జున్ దేశ్వాల్ మధ్య కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో మనకు కనిపించబోతున్నాడు అర్జున్ దేశ్వాల్. నెంబర్ 6 ఢాకడ్ దేవాంగ్ దలాల్. దేవాంగ్ దలాల్ చాలా టాలెంట్ ఉన్నటువంటి రైడర్. గత కొన్ని సీజన్స్గా ప్రో కబడ్డీని శాసిస్తున్నటువంటి రైట్ రైడర్ దేవాంగ్ దలాల్. అండ్ లాస్ట్ సీజన్లో కూడా బెంగాల్ వారియర్స్కి అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని అందించాడు దేవాంగ్ దలాల్. లాస్ట్ సీజన్కే సెకండ్ బెస్ట్ రైడర్గా ఉన్నాడు దేవాంగ్ దలాల్. సో ఈ నేపథ్యంలో బెంగాల్ వారియర్స్ తనని రీటైన్ చేసుకుంటుందని అందరూ కూడా భావిస్తారు. బట్ దేవాంగ్ దలాల్ ప్రైస్ ట్యాగ్ రీత్యా, తన ఆప్షన్ బడ్జెట్ రీత్యా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆప్షన్లోకి వస్తాడు దేవాంగ్ దలాల్. లాస్ట్ సీజన్లో 2,20,00,000 పెట్టి దేవాంగ్ దలాల్ని పిక్ చేసుకుంది బెంగాల్ వారియర్స్. సో ఈ క్రమంలో బడ్జెట్ ఇష్యూస్ కారణంగా ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లోకి రాబోతున్నాడు దేవాంగ్ దలాల్. నెంబర్ 7 ఇండియన్ టీమ్ కెప్టెన్ పవన్ సరావత్. లాస్ట్ సీజన్లో తమిళ తలైవాస్ మేనేజ్మెంట్తో చాలా ఇష్యూస్ని ఫేస్ చేశాడు పవన్ సరావత్. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో మనకు కనిపించబోతున్నాడు పవన్ సరావత్. మరి ప్రో కబడ్డీ సీజన్ 13లో పవన్ సరావత్ని ఏ టీం టార్గెట్ చేసే అవకాశం ఉంటుందో కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్గా మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. పవన్ సరావత్ ఏ టీంలోకి వెళ్ళినా బాగా పర్ఫామ్ చేయాలని, కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. నెంబర్ 8 సురేందర్ గిల్. సురేందర్ గిల్ కూడా చాలా టాలెంట్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్డ్ రైడర్. తన అనుభవంతో ఏదైనా ఒక టీం రైడింగ్ యూనిట్ని లీడ్ చేసే సత్తా ఉన్నటువంటి రైడర్ సురేందర్ గిల్. బట్ అయినప్పటికీ కూడా ఇంజురీ కన్సర్న్స్ తనని వేధిస్తూ ఉన్నాయి. గత కొన్ని సీజన్స్గా ఇంజురీ కన్సర్న్స్ బారిన పడుతూ ఉన్నాడు సురేందర్ గిల్. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో మనకు కనిపించే అవకాశం ఉంటుంది సురేందర్ గిల్. నెంబర్ 9 నవీన్ కుమార్ గోయత్, ది నవీన్ ఎక్స్ప్రెస్. నవీన్ ఎక్స్ప్రెస్ చాలా టాలెంట్ ఉన్నటువంటి రైట్ రైడర్ అని చెప్పుకోవాలి. గతంలో దబాంగ్ ఢిల్లీని, ప్రో కబడ్డీని శాసించే స్థాయి పర్ఫార్మెన్స్ని అందించినటువంటి రైట్ రైడర్. బట్ రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా ఇంజురీ బారిన పడుతూ ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో మనకు కనిపించే అవకాశం ఉంటుంది నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్. అండ్ లాస్ట్ సీజన్లో హర్యానా స్టీలర్స్కి సీజన్ మధ్యలోనే దూరమైనటువంటి క్రమంలో ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లోకి ఖచ్చితంగా నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ని విడిచిపెట్టబోతోంది హర్యానా స్టీలర్స్ మేనేజ్మెంట్. నెంబర్ 10 మరొక స్కిల్ఫుల్ రైడర్ ఆశిష్ నెర్వాల్. లాస్ట్ సీజన్లో తెలుగు టైటన్స్ పెట్టుకున్నటువంటి అంచనాల్ని అందుకోలేకపోయాడు ఆశిష్ నెర్వాల్. కీలక సమయంలో రైడ్లకు వెళ్ళి పాయింట్స్ని ఆపోజిట్ టీంకి సమర్పించుకున్నాడు ఆశిష్ నెర్వాల్. దీంతో ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో మనకు కనిపించబోతున్నాడు ఆశిష్ నెర్వాల్. తెలుగు టైటన్స్కి రిప్రజెంట్ చేస్తాడా లేదా వేరొక టీంకి వెళ్తాడా అనే దానిపైన కాలమే మనకి సమాధానాన్ని ఇవ్వబోతోంది. ఫ్రెండ్స్, ఇది పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 వీడియోలో కూడా ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో మనకు కనిపించే అవకాశం ఉన్నటువంటి స్టార్ రైడర్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మిగిలినటువంటి స్టార్ రైడర్స్ గురించి ఆ వీడియోలో ప్రస్తావించుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఏ టాపిక్ కావాలో కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి.